హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తియోస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సమ్మర్ హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి బయటికి వెళ్ళాలంటే కుదరట్లేదండి, ఎందుకంటే బేస్మెంట్ వర్క్ జరుగుతుంది కదా, అందుకని చెప్పి ఇంటికి అరెస్ట్ అయిపోయాం అనమాట. పిల్లలైతే ఒకటే గోల ఎక్కడికన్నా తీసుకెళ్ళమని. అందుకని చెప్పి ఇప్పుడు లాంగ్ వీకెండ్ వచ్చింది, బయటికి లాంగ్గా అయితే వెళ్ళలేం, కానీ షార్ట్గా ఒకటి ప్లాన్ చేసాము. ఇక్కడ దగ్గరలో ఒక బీచ్ ఉందంట, సో ఆ బీచ్ని ఈరోజు మేము రచ్చరంబోలో చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. మేము ఒక్కళ్ళం అయితే అంత రచ్చరంబోలో అవ్వదు కాబట్టి మాతో పాటు ఒక 8 ఫ్యామిలీస్తో పాటు మేమైతే ఆ బీచ్కి వెళ్తున్నాం. సో ఈరోజు వీడియో అదనమాట. సో మీరు కూడా చూడండి, ఇక్కడ దగ్గరలో వాళ్ళు ఆ బీచ్కి వెళ్తే చాలా బాగుంటుందంట. సో లెట్స్ బిగిన్ ద షో, లెట్స్ గో. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు ఏం వంట చేయాలి, ఏం ప్రిపేర్ చేయాలి, అంట్లు తోముకోవాలి, ఇదే గోల్ ఉండేది కదా. సో అందుకని చెప్పి ఈసారి మేము మాత్రం వంట పెట్టుకోలేదండి, బయట నుంచి ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం అందరం కలిసి. కొంచెమైనా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా, అందుకని చెప్పి పిల్లలైతే అక్కడ బీచ్ ఉంటుందని చెప్పి బీచ్ టాయ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి వెతుక్కోవడానికి వెళ్ళారు. అవసరానికి ఒక్క టాయ్ కనపడదండి. అన్ని పనులకి టైం కుదురుతుంది, కానీ నా టిఫిన్ చేయడానికి మాత్రం టైం కుదరదు. సో అందుకని చెప్పి కొంచెం జ్యూస్ అయితే తాగి నేనైతే బయలుదేరుతున్నాను. ఆ మాత్రం తాగకపోతే ఓపిక ఉండదు, డామని పడిపోతాం. అందుకని చెప్పి సరే ఇంకా బయలుదేరుతాం పడండి. మర్చిపోయాను, ఈరోజు హీట్ వచ్చేసరికి బయట వాతావరణం వేడి ఎలా ఎంతుందో తెలుసా, 85 ఉందంట. సో మామూలుగా మలమల్లాడరు, ఎండిపోతాం అనమాట. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇలా ఉన్నామా, వచ్చేటప్పుడు ఎలా ఉంటామో తెలీదు. మేబీ నల్లగా అయితే అయిపోతాము మేకప్ వేసినట్టు. కార్తీక దీపం సినిమాలో సీరియల్లో ఆవిడ ఉంటుంది కదా హిమ, అలా అయిపోతాం అనమాట. లెట్స్ గో టు ద వ్లాగ్. సో ఇప్పుడు ఏ బీచ్ అండి? ఏవో బీచ్ తెలియదు నాకు పేరు. పేరు బక్రిక్, ఐ థింక్ సో. బక్రిక్ స్టేట్ పార్క్. బక్రిక్ స్టేట్ పార్క్. సో అక్కడ ఒక ఆవు లేదా, అక్కడ చూడు ఏంటి ఫోన్ పెట్టి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు, ఎక్సర్సైజ్ చేస్తూ వీడియో తీస్తుంది. హడావుడు ఎక్కువైతే అన్ని మర్చిపోతాం అన్నట్టు నా టర్న్గా పానీపూరి తీసుకెళ్ళాలి. అసలు సిసలైన పానీపూరి మర్చిపోయా. వామ్మో, ఐడియా ఇచ్చింది నేను, నన్ను చంపేస్తారు. ఇదిగో పానీపూరి డబ్బా. సో ఇవి కాస్కో పానీపూరీలు అనమాట. కాస్కో వాడు బాగా మనల్ని అర్థం చేసుకొని పానీపూరి కూడా అమ్ముతున్నారు. సో ఈ ప్యాక్ 3 ప్యాక్స్ వస్తాయి, మసాలా అందులోనే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి నేనే పెట్టాను ఇది. సో నేనే మర్చిపోయా, ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. ఫ్రెండ్ ఫోన్ చేస్తే చెప్పింది పానీపూరి తెస్తున్నామని. అమ్మయ్య, గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను ఆడుకునేవాళ్ళు ఆడ. ఈ బక్రిక్ స్టేట్ పార్క్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. వెళ్ళిన మా ఫ్రెండ్స్ని అడిగితే చాలా బాగుంటుంది, ఒక 4-5 ఫ్యామిలీలు కనుక కలిసి వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పారు. ఇంకేముంది, మా స్ట్రీట్ మొత్తం అందరం కలిసి వెళ్ళామండి. చూసారా, ఒక్కొక్క ఫ్యామిలీ బయలుదేరిపోతున్నారు. సో నేనైతే అక్కడ కూర్చోడానికి అని చెప్పి మ్యాట్లు, కొన్ని బెడ్షీట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. పిల్లలు బొమ్మలు తీసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారనమాట. సమయానికి ఒక్కడి దొరకదు. శబరీష్కి కావాల్సినవన్నీ కారులో అయితే డంప్ చేసేసుకున్నాడు. ఇంకా బయలుదేరడం ఒకటే ఆలస్యం. మేము వచ్చే దారి మొత్తంలో కాన్కి సంబంధించిన పొలాలే కనిపించినాయండి. అసలుకి మనకి వెళ్లే దారిలో అయితే ఇక్కడ ఒక బీచ్ ఉంటుందా అన్న డౌట్ వచ్చేస్తుంది, కానీ అక్కడ బీచ్ ఉంటుందండి. నిజంగా వాటర్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి, చాలా ఫ్రెష్ గా అనిపించింది. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, వాటర్ కింద మనకి మట్టి ఉంటుంది కదా, అంటే శాండ్ అట్లా ఉంటుంది కదా, బట్ ఇక్కడైతే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి నీళ్ళల్లో నడిచేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. చూసారా, అందరూ కార్ల వెనకాల బోట్లు వేసుకొని వెళుతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఓన్ బోట్లు ఉంటాయి కాబట్టి. ఈసారి ఒక పడవ కొనేనా అన్న అని చెప్పి అంటున్నాడు శబరీష్. అయితే కొండ ఎందుకు దండగా నాకు వచ్చి చేయడం అన్నాను. అదేంటమ్మా అంటే, పేపర్ బోటే కదరా, నేను చేసిస్తాలే, నీళ్ళలో వదులుదు గాని అన్న. ఓడి ఆడా రోడ్డు, ఆడి ఆడా రోడ్డు, ఎవడు రోడ్డో తెలీదు. బక్రిక్ రోడ్. ఇదే మా డెస్టినేషన్. హాయ్ దివ్య. హాయ్ దివ్య. మీరు కూడా వచ్చారా ఇవాళ? మా ఇంట్లో తీసుకొచ్చారు మా వాళ్ళు. హాయ్ అండి. బాయ్. అమ్మో, అదండి అదే బీచ్. చూసారా, ఎండ మండిపోతుంది. 10ంటికి బయలుదేరితే 11:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయామండి. కాకపోతే వెళ్ళగానే ఎండ దెబ్బకి బాగా ఆకలేసింది అనమాట. మన ఫుడ్ కాదు కదా, హోటల్ నుంచే కదా అని చెప్పి బాగా ఆకలేసేసరికి ముందైతే లంచ్ చేసేసి ఆ తర్వాత అయితే ఆడుకుందాం అనుకున్నాం. ముందైతే అందరం మేము తినేసిన తర్వాత పిల్లలకి పెట్టేసుకున్నాం. సో ఐటమ్స్ చూపించట్లేదని బాధపడకండి, యాక్చువల్లీ అక్కడ మేము చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇవే ఆర్డర్ ఇచ్చాం అనమాట. సో మేము చేయలేదు కదా, అందుకని చెప్పి. సో ఇక్కడ వచ్చేసరికి అందరం ఇంకా పిల్లల్ని అన్నాలు పెట్టేసిన తర్వాత వాళ్ళైతే ఎప్పుడెప్పుడు వెళ్ళి నీళ్ళలో ఆడుకుందామా
అనుకున్నారు. సో మేము కూడా అంతే కొంచెంసేపు వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసాం. కాకపోతే అక్కడ చెప్పాను కదా ఆ వాటర్ లోపల కిందంతా పెద్ద పెద్ద స్టోన్స్. బుడ్డోడు చూసారా మామూలుగా ఆడుకోవట్లేదు. నిజంగా పిల్లలైతే మహా ఎంజాయ్ చేశారండి. వాడు మూతి ఇలా పెట్టి ఆడుకుంటుంటే భలేగా అనిపించింది నాకైతే. వాళ్ళని నీళ్ళలోంచి బయటికి లాక్క రావడానికి ఎంత టైం పట్టిందో తెలుసా. నిజంగా టైం అయిపోయింది, రండిరా స్నాక్స్ తిందురు కానీ అని చెప్పి అన్నా కూడా రానే రావట్లేదు. స్నాక్స్ కూడా ఇక్కడికే తీసుకురండి అన్నారు. మావాడైతే స్విమ్మింగ్ క్లాస్లో ఉన్న కళలన్నీ ఈ నీళ్ళల్లోనే చూపించేశాడు. మరి లెవెల్ 4కి వెళ్తున్నాడు కదా. ఈ బీచ్కి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి నాకైతే స్విమ్మింగ్ చెయ్యాల్సిందే కంపల్సరీగా అన్న కోరిక కలిగిందండి. నిజంగా ఈ బీచ్లో అయితే నేను అసలు స్విమ్మింగ్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి. సో మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందరం కొంచెం సేపు దాకా చిన్నపిల్లలం అయిపోయి చక్కగా నీళ్లతో ఆడుకున్నాం అనమాట. నీళ్లు చూస్తే ఎవరు చిన్నపిల్లలు కారు చెప్పండి. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశారు, స్విమ్మింగ్ చేశారు, బాగా ఆడుకున్నారు. సో ఆంటీ వాళ్ళు అందరం మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. జెంట్స్ అయితే క్రికెట్ ఆడుకున్నారు, షటిల్ ఆడుకున్నారు. సో వాళ్ళు ఆడుకునే గేమ్స్ వాళ్ళు మంచిగా ఆడుకున్నారు. ఇందులో ఫుట్బాల్ కూడా ఆడుతున్నారు చూసారా. మా హస్బెండ్ది కళ్ళజోడు మిస్ అయిపోయిందండి. ఆ వాటర్లో ఎంతసేపు ఎతికినా కళ్ళజోడు మాత్రం దొరకలేదు. నేను ఇక్కడ ఒక ట్రిక్ చేశానండి. సన్ గ్లాసెస్ పెట్టుకొని నీళ్ళ మీద కొడుతూ ఉంటే నాకైతే నా మీద కొట్టినా కూడా కళ్ళల్లో నీళ్లు పడట్లేదు కాబట్టి ఈజీగా నేను నీళ్లు పక్కన వాళ్ళ మీద కొట్టగలిగాను. చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, చిన్నతనంలో ఆడి ఆడి ఆయాసం వచ్చేది, ఇప్పుడు ఆడుతుంటేనే అలుపు వచ్చేస్తుంది. అదనమాట సంగతి. మరి పెద్దవాళ్ళం అయ్యాం కదండి, వాళ్ళలాగా ఏం ఆడతాం చెప్పండి. సో ఈ ఆట వచ్చేసరికి బాగా ఎంజాయ్ చేసాం. కాకపోతే కూర్చోవడం లేవడమే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ అప్పుడప్పుడు ఇలాంటి రిఫ్రెష్మెంట్ ఉండాల్సిందేనండి, బాడీకైనా మనసుకైనా బ్రెయిన్కైనా. ఎందుకంటే బాగా బిజీ లైఫ్లో ఇట్లాంటి ఆటలు లేక బాగా ఒత్తిడికి లోనైపోతున్నారనమాట. సో అందుకని చెప్పి సమ్మర్లోనే మాకు ఇలాంటి గేమ్స్ ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి వేరే వేరే గేమ్స్ కూడా తీసుకొచ్చారు, బోర్డ్ గేమ్స్. సో వాటిని కూడా ఆడుకున్నాం. సో మేమైతే 10:30-11 ఆ టైంలో వెళ్ళాం, కానీ రిటర్న్ వచ్చేసరికి 7:30 అలా అయిపోయాం. కానీ పిల్లలు రావడానికి మాత్రం నిజంగా అస్సలు ఇష్టపడలేదండి. ఇంకొకసారి ప్లాన్ చేద్దాం నాన్న అని చెప్పి వాళ్ళని బుజ్జగించి మరీ తీసుకురావడం జరిగింది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మస్తు ఎంజాయ్ చేశారు. మీరు కనుక ఈ స్టేట్లో ఉండేవాళ్ళైతే ఒకసారి ఈ పార్క్కి వెళ్ళండి, చాలా బాగుంటుందన్నమాట. పార్కింగ్ అన్నీ ఫ్రీ, బట్ మనం ఒక చెట్టు వెతుక్కోవడం ఒకటే తేడా. చెట్టు కనుక వెతుక్కున్నారా ఇంకేముంది, శుభ్రంగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చెట్లు కూడా చాలా విడివిడిగా దూరంగా పెట్టారు. సో మనకి కావాల్సిన చెట్టు ఎంచుకోవడం, దాని కింద మ్యాట్ వేసుకోవడం, ఫుడ్ తెచ్చుకొని కొంచెం తినేసి నీళ్ళలోకి వెళ్ళారు అంటే ఇంకంతే. ఆయాసం వచ్చిన అలుపు వచ్చిన తర్వాత మాత్రమే మనం ఒడ్డుకొచ్చి కొంచెం స్నాక్ తినాలి. ఇదనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ డు సబ్స్క్రైబ్ దత్తకీర్తి తెలుగు వ్లాగ్స్. నమస్తే.